భగవద్గీతలో వ్యాసుడు శ్రీకృష్ణుడిని అనేక నామాలతో సంబోధించాడు. ఇలా అనేక నామాలతో సంబోధించడం ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు వేదవ్యాసుడు? ఋషి నోటి నుంచి వచ్చిన ఏ వాక్యమైనా ఏ పదమైనా ప్రజాబాహుళ్యానికి జ్ఞానబోధ చేసే అద్భుతమైన వాక్యం. వ్యాసుడు సందర్భాన్ని బట్టి చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టీకరణ చేయటం కోసం ఆ వాసుదేవుణ్ణి అనేక నామాలతో సంబోధన చేశాడు. 2వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఈ కౌరవులనందరినీ సంహరించమని కృష్ణుడు అర్జునుడికి చెబుతున్న సమయంలో కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన అని కృష్ణుణ్ణి మధుసూదన అంటాడు. మధుసూదన అన్న శబ్దానికి అర్థము మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా అని. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన అని ఎందుకన్నాడు అంటే, ఓ కృష్ణ, నువ్వు రాక్షసులనందరినీ సంహరిస్తావు, నన్నేమో ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన, పూజకు అర్హత కలిగిన భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి వీళ్ళని సంహరించమని ప్రోత్సహిస్తావు. ఇదెక్కడి న్యాయం అని కృష్ణుణ్ణి మధుసూదన అని అర్జునుడు సంబోధన చేయటం ద్వారా అర్జునుడి హృదయంలో ఉన్న ఆలోచనను ఆవిష్కరించాడు వ్యాస భగవానుడు. అలానే 2వ అధ్యాయంలో ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్సైతి గోవిందం ఉక్త్వాం తూర్ష్వీ బభూవః. ఇక్కడ అర్జునుణ్ణి గుడాకేశుడు అన్నాడు, కృష్ణుణ్ణి ఋషికేశుడు అన్నాడు. హృషికేశునితో గుడాకేశుడు ఈ విధంగా అని యుద్ధం చేయను గోవిందా అని కూర్చున్నాడు అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ హృషికేశుడు అన్న శబ్దానికి అర్థము ఇంద్రియములకు ప్రభువు. హృషికములు అంటే ఇంద్రియములు, కేశుడు ఈశుడు అంటే ప్రభువు. అర్జునుణ్ణి గుడాకేశుడు అన్నాడు. నిద్రను జయించి భౌతికమైనటువంటి విజయాన్ని సాధించినవాడు అర్జునుడు. ఇంద్రియములనన్నింటినీ నడిపించే సూత్రధారి కృష్ణుడు. ఇలా కేవలము తన ప్రతిభయే సర్వస్వమని భావించి తాను చెబుతున్న సిద్ధాంతం సరైనదని అనుకొని ఇంద్రియములను నడిపిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి కృష్ణుడితో ఈ విధంగా అని, నా యోత్స్య ఇతి గోవింద, నేను యుద్ధము చేయను అని గోవిందుడితో అన్నాడు. గవాన్ విందయతి గోవింద. గో అన్న శబ్దానికి భూమి, జీవుడు, ఆవు, సూర్యకిరణం ఇన్ని అర్థాలున్నాయి. వీటికన్నింటికీ ఆనందాన్ని కలిగించేవాడు. అంటే అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ పాలనను ప్రజారంజకంగా కొనసాగిస్తూ ధర్మ సంరక్షణ చేసేటువంటి గోవిందుడితో కేవలము భౌతికమైన విజయాన్ని సాధించిన అర్జునుడు యుద్ధం చేయనని చెప్పాడు అని చెప్పటంలోనే అర్జునుడు చెబుతున్నది సరియైనది కాదు అన్న ఆలోచన అందరికీ కలగాలన్న ఆలోచనతో అద్భుతమైన సంబోధనలు, ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి సంబోధనలు భగవద్గీతలో అనేకం కనపడతాయి. ఒక చోట జనార్దన అంటాడు, ఒక చోట కృష్ణ అంటాడు, ఒక చోట వాసుదేవ అంటాడు. ప్రతి చోట ఇలా సంబోధన ఎందుకు జరిగింది అని మనం పరిశీలించి చూచితే ఒక అద్భుతమైన విషయం మనకు బోధపడుతుంది. భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయి మనకు దక్కుతుంది. ఇలా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం, ఆయన అంశ కనుక వారు చెప్పిన ప్రతి పదం వెనకాల ఒక అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఇలాంటి అర్థాలన్నింటినీ వివరించి చెప్పినదే శంకర భాష్యం. భగవద్గీతకు అద్భుతమైన భాష్యం రచించారు శంకర భగవత్పాదుల వారు. ఇలా పెద్దలు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అధ్యయనం చేస్తూ అద్భుతమైన విజయానికి బాటలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.